ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆత్మీయులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, దేవుడి వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా అతనికి కనబడి, పరాక్రమం గల బాలుచుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇక్కడ యెహోవా గిద్యోనుతో మాట్లాడుతూ ఉంది. గిద్యోను దేవుని యందు నమ్మకత్వం కలిగి దేవుని యొక్క మాటకు విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు. అయితే ఇశ్రాయేలులో యెహోవా దృష్టికి దోషులే దేవుని యొక్క మాటకు అవిధేయులుగా వాళ్ళు జీవించినప్పుడు మిద్యానీయులకు అప్పగించడం జరిగింది. ఆ యొక్క ఇశ్రాయేలు పండించిన పంటలో వాళ్ళ పశువులు సమస్తము వాళ్ళకి జీవనాధారం లేకుండా వాళ్ళ సమస్తాన్ని కూడా తీసుకువెళ్ళిపోయినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా వారి మొర విని గిద్యోను ద్వారా ఇశ్రాయేలును విడిపించడం జరిగింది. మిద్యాను యొక్క సైన్యం చాలా విస్తారంగా ఉన్నప్పటికీ కూడా 300 మంది సైన్యంతో గిద్యోను వాళ్ళని విడిపించడం జరిగింది. ఎప్పుడైతే మనం దేవుని యందు నమ్మకత్వం కలిగి, యథార్థత కలిగి, దేవుని యొక్క మాటకు విధేయులు కలిగి మనం జీవిస్తామో, ఈ లోకంలో ఎలాంటి శ్రమ, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్న ప్రతి విషయంలో కూడా ఆయన మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తాడు. గిద్యోనుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉన్నాడు. గిద్యోను పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక నీ పట్ల కూడా కలిగి ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, పరాక్రమం గల బాలుచుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. మన దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే గిద్యోను ద్వారా ఇశ్రాయేలును దేవుడు ఏ విధంగా అయితే విడిపించాడో మన యొక్క ఆత్మీయ జీవితంలో అనేకులకు మేలుకరంగా ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. సమస్త మహిమ దేవునికే కలుగును గాక. ఆమేన్.